దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును కాక. అందరికీ మరణాత దివ్య దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును కాక. నేటి దినమున ఒక ప్రత్యేకమైనటువంటి అంశమును మనము ధ్యానం చేసుకున్నాము. ప్రకటన గ్రంథము 4వ అధ్యాయం 3వ వచనము, ఆశీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు, మరకతము వలె ప్రకాశించు ఇంద్రధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండెను. దేవుని పిల్లలారా, సింహాసనము, దేవుని యొక్క సింహాసనము, పరలోక సింహాసనము, సృష్టికర్త వారి సింహాసనము, దేవుని యొక్క సింహాసనములో మరి ఇక్కడ మనం చూసినటువంటి వారమైతే మరకతము వలె ప్రకాశించు మేఘ ధనుసు సింహాసనమును ఆవరించి ఉండెను. చూడండి, మరి నోవహు కాలంలో దేవుడు నోవహు తన కుటుంబం అంతా కూడా మరి ఓడలో రక్షింపబడిన అనంతరము దేవుడు మేఘములో ఆకాశంలో ఒక ధనస్సును ఉంచారు. ఆ ధనస్సు రక్షణకు గుర్తు. చూడండి, ఆ ధనస్సులో 7 రంగులు ఉన్నాయి. ఆ ధనస్సు వలన దేవుడు ఒక నిబంధన చేసి ఉన్నారు. నేను ఇక ఎన్నడూ కూడా మానవులంతటినీ కూడా నేను తుడుపు పెట్టను లేక నశింప చేయను అని తీర్మానము ఆ ధనస్సును బట్టి రక్షణను మనం చూస్తూ ఉన్నాం. ఈ ధనస్సులో 7 రంగులు ఉన్నాయి. ఆ 7 రంగులను బట్టి 7 మహిమలు మనం చూస్తాము. చూడండి, మొట్టమొదటిగా ఈ ధనస్సులో ఎరుపు రంగును మనం చూస్తా ఉన్నాం. ఎరుపు అనగా రక్షణ. ఎరుపు అనగా యేసుక్రీస్తు ప్రభులు వారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించినటువంటి సంఘము. చూడండి, ఆయన మనలను రక్షించి ఉన్నారు. యెహోవా దేవుడిగా గల జనులు ధన్యులు. ఆయన స్వరక్తం ఇచ్చి దేవుడు మనల్ని రక్షించుకొని ఉన్నారు కనుక మనము ధైర్యముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. అలాగనే రక్షణను కాపాడుకోవలసినటువంటి వారమై ఉన్నాము. ఈ ఎరుపు రక్షణకు సూచన అయి ఉండగా ఆ ధనస్సులో ఉన్నటువంటి ఎరుపు రంగు ఎంత సౌందర్యముగా ఎంత అందముగా ఉంటుందో మనకు ప్రభు ఇచ్చినటువంటి రక్షణ కూడా ఆ విధముగా లోకములో సౌందర్యవంతముగా ఉండాలి. చూడండి, తండ్రి గారు దేవదాసయ్య గారు మరి తెలియచేసి ఉన్నారు, లోకము మనలను ధ్యానం చేస్తూ ఉంది, లోకము మనలను చదువుతూ ఉన్నది. కాబట్టి దేవుని పిల్లలమైనటువంటి మనము రక్షింపబడి ఉన్నాము కనుక మన క్రియల వలన మరి మన యొక్క పరిస్థితుల వలన మనకు శ్రమ వచ్చినప్పుడు ఏ విధముగానో అధైర్యపడక దేవుని నామమునకు లోకములో ఎప్పుడూ కూడా మహిమ కలగాలి. మన రక్షణను మనము అంతము వరకు కాపాడుకోవాలి. చూడండి, ఈ యొక్క ధనస్సులో 2వ రంగు మరి తెలుపు కిరణము మనం చూస్తాము. తెలుపు అనగా పరిశుద్ధత. మరి దేవుని పిల్లలైనటువంటి వారికి పరిశుద్ధత ఎంతో అవసరం. ప్రభు అన్నారు, నేను పరిశుద్ధులనై ఉండులాగున మీరును పరిశుద్ధులై ఉండుడి అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు. మన యొక్క జీవితంలో పరిశుద్ధత కావాలి, మన బ్రతుకులో పరిశుద్ధత కావాలి, మన మాటలో పరిశుద్ధత కనిపించాలి, మన యొక్క మరి ప్రవర్తన అంతటిలో కూడా పరిశుద్ధత కనిపించాలి. యోసేపు గారు మరి పాప శోధన ఆయనకి ఎదురైనప్పుడు మరి ఆ శోధన నుండి పారిపోయిన విధముగా లోకములో అనేకమైనటువంటి శోధనలు ఎదురైనప్పుడు కూడా మనము మరి వాటి నుండి ఉపాయముగా తప్పించుకొని పరిశుద్ధమైనటువంటి జీవితమును మనము జీవించి మరి శుద్ధి కలిగినటువంటి వారమే ఉండాలి. దేవదాసయ్య గారు మరి అనేకమైనటువంటి శుద్ధులను తెలియజేసి ఉన్నారు. సన్నిధి పరులైనటువంటి వారు శుద్ధి కలిగి ఉండాలి. చూడండి, మరి ప్రార్థించుకుని సన్నిధి చేసేటువంటి స్థలము శుద్ధిగా ఉండాలి, వస్త్రములు శుద్ధిగా ఉండాలి, అలాగనే ఉదరము శుద్ధిగా ఉండాలి, హృదయము శుద్ధిగా ఉండాలి. మరి దేవుని యొక్క సన్నిధిలో మనము శుద్ధి కలిగి దేవుని యొక్క సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు దైవాశీర్వాదములు మనం అందుకునేటువంటి వారముగా ఉంటాము. చూడండి, 3వ రంగు వైలెట్ రంగు. చూడండి, శక్తి, పట్టుదలకు ఈ యొక్క రంగు, ఈ ధనస్సులో ఉన్నటువంటి 3వ రంగు వైలెట్ కలర్గా మనం చూస్తూ ఉన్నాం. ఈ వైలెట్ కలరే శక్తికి సూచనగా ఉంది, పట్టుదలకు సూచనగా ఉన్నది. చూడండి, మరి ప్రారంభంలో ఎంతో పట్టుదల కలిగినటువంటి ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి ఉపవాసములు, పట్టుదల కలిగినటువంటి భక్తిని మరి ప్రారంభిస్తారు. కానీ ఆ పట్టు జారిపోయేటువంటి పరిస్థితిలో అనేక మంది ఉంటారు. దేవుని పిల్లలమైనటువంటి మనము అలాగ ఉండకూడదు. మనకు ప్రభు ఇచ్చినటువంటి పట్టుదల మరి విసుగక ప్రార్థించుడి అని ప్రభు సెలవిచ్చి ఉన్నారు.
ఉన్నారు. చూడండి, యాకోబు గారు కూడా రాత్రంతా కూడా మరి దేవుని పాదములు పట్టుకుని మరి ప్రభు విడిచిపెట్టమంటూ ఉన్నా కూడా తెల్లవారిపోతూ ఉన్నది, నన్ను విడిచిపెట్టమంటే నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నేను విడవను అన్నటువంటి పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనం కలిగి ఉండాలి. చూడండి, దేవుని పిల్లలుగా ఉండి మీ శ్రమల వలన, మీ కష్టాల వలన, మీ ఇబ్బందుల వలన మీరు అలసిపోయి ఉన్నారేమో, విసుగుదల వచ్చేసిందేమో, పట్టుదల కోల్పోయి ఉన్నారేమో, కన్నీటి ప్రార్థన కోల్పోయి ఉన్నారేమో. దేవుని యొక్క బిడ్డ, మీ పట్టుదల ఏమాత్రము కూడా పోగొట్టుకొనవద్దు, కానీ శక్తి కలిగినటువంటి మరి ప్రార్థనలు మనం చేయవలసినటువంటి వారమై ఉన్నాము. ప్రభు శక్తి అయి ఉన్నారు. ఆయన మానవులకు మరి జీవరాశులకు శక్తిని ఇచ్చినటువంటి వారై ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడే మనలను బలపరిచి శక్తినిచ్చి నడిపించే వారై ఉన్నారు కనుక పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం కోరుకుని మనము ముందుకు సాగవలసినటువంటి వారమై ఉన్నాం. అదేవిధంగా మనం చూస్తే చూడండి, 4వదిగా నీలము రంగు. మరి నీలము అనగా సన్నిధి. చూడండి, ఆ సన్నిధి పరులే మరి బైబిల్ మిషన్కు మెంబర్లు అవుతారని పాటలో రాయబడి ఉన్నది. అలాగనే సన్నిధిలో నీవున్న ఎడల సన్నిధి నీలో ఉండదు సుమ్మి. సన్నిధిలో మనం ఉన్నప్పుడు, దైవ సన్నిధి చేసినప్పుడు, సన్నిధిని మనం కలిగి ఉన్నప్పుడు మనకు ఎంతో ధైర్యం కలుగుతుంది. చూడండి, సన్నిధి పరుడైనటువంటి దానియేలు సింహాల పోరులోనికి వెళ్ళినా కూడా దానియేలు ఎంతో ధైర్యం కలిగి ఉన్నారు. అదేవిధంగా మనము సన్నిధిని కలిగి ఉండవలసినటువంటి వారమై ఉన్నాము. సన్నిధిని కలిగి మనము మరి సర్వాశీర్వాదములు దేవుని యొద్ద నుండి పొందుకుంటాము. ఆయన మీతో చెప్పినది చేయండి అనేటువంటి సిద్ధాంతములు పాటించినదే సన్నిధి కనుక సన్నిధిలో దేవా నాకు కనపడము, నాతో మాట్లాడము, అందరికీ కనపడము, అందరితోనూ మాట్లాడము అని ప్రభు సన్నిధిలో కనిపెట్టుకుని మనము సన్నిధిని కలిగి ఉంటే ఆయన చెప్తారు, మనం చేస్తే మనకు విజయము. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. చూడండి, 5వ కిరణము లేక 5వ రంగు ఆరెంజ్ రంగు. మరి ఆరెంజ్ రంగే సాత్వికము, మృదుత్వమునకు సూచనగా ఉన్నది. చూడండి, మరి భూమి మీద మిక్కిలి సాత్వికుడంట. ఎవరు చెప్పండి? మోషే గారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఎంత విసిగించారో, ఎంత సనుగుకొని ఉన్నారో, ఎన్ని అద్భుతాలు చూస్తూనే ఉన్నారు. మోషే గారి పైన తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. మోషే గారిని విసుక్కుంటూనే ఉన్నారు, అపహాస్యం చేస్తూనే ఉన్నారు, రాళ్ళు రోవడానికి సిద్ధపడుతూ ఉన్నారు, పాపంలో పడిపోతూ ఉన్నారు. అనేక పర్యాయములు దేవునికి విసుగుదల రప్పించి ఉన్నారు. కానీ మోషే గారు ఎంతో సాత్వికము, ఎంతో మృదుత్వము కలిగి మరి ఇశ్రాయేలీయులందరినీ కూడా తన యొక్క సాత్వికము చేత నడిపించినటువంటి గొప్ప యోధుడు, గొప్ప ప్రవక్త అయి ఉన్నారు. దేవుని పిల్లలైనటువంటి మనం కూడా కుటుంబ పరిస్థితులు మీ సహనము కోల్పోయేటట్లు చేస్తా ఉన్నాయా? మీ యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ఇబ్బందులు, మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి సమస్యలు, మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి నిందలు, అవమానములు మీ సాత్వికమును కోల్పోయేటట్లు చేస్తూ ఉన్నాయా? దేవుని యొక్క బిడ్డ, మరి మీ సాత్వికమును మీరు కోల్పోవద్దు. దేవునికి అప్పచెప్పండి. దేవుడే గొప్ప కార్యము జరిగించమని ఉన్నారు. సాత్వికముతో, దేవుని యొక్క కృపతో మరి మీ కుటుంబ పరిస్థితులను, మీ శ్రమలను, మీ నిందలను మీరు తప్పగా జయించగలుగుతారు. యేసుక్రీస్తు ప్రభు పొందిన జయమే ఎల్లవారికి అవును, కోరిన ఎల్లవారికి అవును, వేడిన ఎల్లవారికి అవును, నమ్మిన ఎల్లవారికి అవును. యేసు పేరే మీ చిక్కుల పైన వేసుకున్న జయము, జయమని వ్రాసుకున్న జయము. చూడండి, 6వ రంగు ఆకుపచ్చ, మరి కలిమి, వృద్ధి. చూడండి, మరి ఆకుపచ్చగా. చూడండి, ఎవరినైనా దీవిస్తూ ఉన్నప్పుడు పెద్దలు అంటారు, అమ్మా పచ్చగా ఉండమ్మా, మరి చల్లగా ఉండమ్మా అంటారు కదా. మరి పచ్చదనము, మరి ఈ యొక్క పచ్చ అనగా కలిమికి, వృద్ధికి మరి తోడు, మరి సూచనగా ఉంది. ప్రభు సెలవిస్తూ ఉన్నారు, యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, నరుల కష్టార్జితము చేత దానిని ఎక్కువ చేసుకునలేరు. తన ప్రియులు నిద్రించుచు ఉండగా ఆయన వారికి ఇచ్చును. అబ్రహాము గారిని ఆశీర్వదించినటువంటి దేవుడు, ఇస్సాకుకు నూరంతల పంటను ఇచ్చినటువంటి దేవుడు. మీరు ఏ లేమిలో అయితే ఉన్నారో, ఏ దిగులుతో అయితే ఉన్నారో, ఏ కష్టములో అయితే ఉన్నారో, దేవుని యొక్క బిడ్డ, ఈ పరిస్థితులు ఇలాగే ఉంటాయని మీరు ఎంత మాత్రమూ అనుకోవద్దు. కానీ దేవుడు తప్పనిసరిగా మీకు వృద్ధి కలగచేవారై ఉన్నారు, మీకు కలిమి కలగచేవారై ఉన్నారు. మరి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయండి. తప్పకుండా
శారీరక ఆశీర్వాదములు మాత్రమే కాక ఆత్మీయ వృద్ధిని, ఆత్మ వరములను ప్రభు మీకు అనుగ్రహించి వారై ఉన్నారు. దేవునికి మహిమ కలుగును గాక. 7వ రంగు పసుపు అనగా పెండ్లి కుమార్తె అంతస్తు. చూడండి, మరి ఈ పెండ్లి కుమార్తె అంతస్తు కలిగి అదమ మొక్క పాపమైన అంటకుండా ఉన్నదే వధువు కనుక వరుడు ఏ విధమైనటువంటి పరిశుద్ధత, ఏ విధమైనటువంటి లక్షణములు కలిగి ఉన్నారో అదే విధమైనటువంటి పరిశుద్ధత, అదే విధమైనటువంటి లక్షణములు ఎవరైతే కలిగి ఉంటారో వారే వధువు, సంఘము, పెళ్లి కుమార్తె అయి ఉన్నారు. కనుక వరుడైనటువంటి ప్రభువు త్వరగా మహిమేఘం మీద రాని ఉండగా వధువుగా సిద్ధపడే మనము కూడా పరిశుద్ధతతో, మరి అలాగనే శ్రేష్టమైనటువంటి అనుభవాలతో, చూడండి, పెళ్లి కుమార్తె యొక్క వస్త్రములు ప్రత్యేకము, పెళ్లి కుమార్తె యొక్క ఆభరణములు ప్రత్యేకము, పెళ్లి కుమార్తె యొక్క నడక ప్రత్యేకము, పెళ్లి కుమార్తె యొక్క మాట ప్రత్యేకము, పెళ్లి కుమార్తె యొక్క స్థలము ప్రత్యేకము, పెళ్లి కుమార్తె యొక్క వస్తువులు ప్రత్యేకము, పెళ్లి కుమార్తె యొక్క అలంకారము ప్రత్యేకమైనటువంటిది. పెళ్లి కుమార్తె వలె మరి వధువు సంఘముగా మనము రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. లోకములో మనము ప్రత్యేకమైనటువంటి వారము. దేవుని పిల్లలారా, అధైర్యపడవద్దు కానీ మనము ప్రత్యేకమైనటువంటి స్థితిలో లోకమును జయించి మనము మహిమ రాకడ కొరకు సిద్ధపడవలసినటువంటి వారమై ఉన్నాం. చూడండి, ఎన్ని రంగులు మనం ధ్యానం చేసుకున్నాము? 7 రంగులు. 1 మరి ఎరుపు రంగు రక్షణకు సూచన, 2 తెలుపు కిరణము మరి పరిశుద్ధతకు సూచన, 3 వైలెట్ రంగు మరి శక్తి, పట్టుదల, నీలము సన్నిధికి, అలాగే ఆరెంజ్ రంగు సాధుత్వము, మృదుత్వములకు సూచన, 6 ఆకుపచ్చ కలిమి వృద్ధికి సూచన, 7 పసుపు పెళ్లి కుమార్తె అంతస్తుకు సూచన అయి ఉండగా మరి సింహాసనము దగ్గర, సింహాసనము పైన ఈ మేఘధనుస్సు ఆవరించి ఉన్నది. ఆ మేఘధనుస్సు యొక్క లక్షణములు మనము ప్రభువునకు అతి సమీపముగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. గనుక ప్రభు వైపు చూస్తూ, సన్నిధి చేస్తూ, రాకడాన్ని కలవరిస్తూ ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధపడే ధన్యత, మరి లోకమును జయించే శక్తి, శ్రమలను జయించే శక్తి ప్రభువు మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేస్తున్నాం. సర్వోన్నతుడైన తండ్రి, కృప కలిగిన దేవ, మీ నామమునకు స్తోత్రములు. మేము విని ఉన్నటువంటి ఈ మాటలను మీ అంతరంగంలో ముద్రించి దేవా, నైనా పరలోకములో సింహాసనాసనులై మీరుండగా తండ్రి, నైనా మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉండగా తండ్రి, అట్టి మేఘధనుస్సులో 7 రంగులు ఉండగా తండ్రి, 7 ఘనమైనటువంటి లక్షణములతో పెళ్లి కుమార్తెగా మేము సిద్ధపడేటువంటి ధన్యత మీరు మాకు దయచేయమని యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటూ నామ పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాతండి. దివ్య దేవుడు మిమ్మును, మీ కుటుంబములను ఆశీర్వదించి వృద్ధి పొందించి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ.